దేవుని వాక్యాన్ని మనమందరం కూడా ప్రియులరా ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 18వ వచనాన్ని దయచేసి చదువుకుందాం. ఈయనను నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు చాలు. ఇది ప్రభువుని గురించి పలికిన మాటే కావచ్చు. ఈ రోజున దైవ సేవకులందరూ ఎలా పరిచర్యలోకి వచ్చారు అంటే దేవుని ద్వారా ఏర్పాటు చేయబడ్డారు. ఒక సృష్టికర్త అయిన దేవుని ద్వారా, ఒక సర్వశక్తిమంతుడైన దేవుని ద్వారా, ఒక సర్వోన్నతుడైన దేవుని ద్వారా ఆయన ఉన్నతమైన పరిచర్య కొరకు మనమందరం కూడా పిలువబడ్డాం. మనము ఏదో సేవ చేసే వాళ్ళందరూ బాగున్నారు, నేను కూడా ఈ ఫీల్డ్లోకి వెళ్తే బాగుంటానని ఇక్కడ ఉన్నవారు ఎవరు ఈ సేవలోనికి రాలేదు. చాలా మంది తెలియక సేవకులను సేవకురాండ్రను చులకనగా చూస్తున్న వారు లేకపోలేదు. ఒకవేళ మీకు అలాంటి చులకనైన సందర్భాలు ఎదురై మీరు అవమానపరచబడి ఉంటే బాధపడకండి, అవి మీకు ఆశీర్వాదములే. దేవుడు మనందరినీ కూడా ఆయన పని కొరకు, ఆయన సేవ కొరకు పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. చప్పట్లు కొట్టోసారా యేసయ్యను మహింపరచుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే అంటాడు అక్కడ, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న ఆయన సేవకులుగా మనం ఉన్నాము గనుక ఆయన సేవకులు మనము ఎలా ఉండాలి? అక్కడ తర్వాత ఒక లైన్ ఏమని రాశాడు చూడండి, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు అంటున్నాడు. హల్లెలూయా. చూసారండి, ఎవరు? దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడట దేవునికి ఇష్టమైన ప్రియమైన సేవకుడుగా నడుచుకోవాలి అంటాడు. నిన్ను సేవకు పిలిచిన దేవుని ఎదుట, నిన్ను పరిచర్యకు పిలిచిన దేవుని ఎదుట నీవు ప్రియమైన సేవకునిగా, నేను ప్రియమైన సేవకునిగా, మనము ఆయనకు ప్రియమైన సేవకులైనటువంటి బిడ్డలుగా, పరిచర్య చేసే సేవకులుగా, సేవకురాండ్రిగా మనమందరము కూడా ఉండాలి. దేవుడు మనలను ఆయన సేవలో ఏర్పాటు చేసుకుంటే ఈరోజు మనం ఈ సేవలో ఉన్నాం. దేవుడు పిలిస్తే ఈ పరిచర్య కొరకు వచ్చాం. చూడండి, బైబిల్ గ్రంథంలో దినవృత్తాంతాల గ్రంథములో ప్రభువు ఒక మాటను ఇలా వ్రాయించాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 19వ వచనమును చదువుచూ ఉన్నాను. దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన యందును విన్నపమునందును లక్ష్యముంచి నీ సేవకుడనైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. దైవ సేవకులు ఏం చేస్తున్నారండి? ప్రార్థన చేయుచున్నారు. ఈ ప్రపంచ భవిష్యత్తు దైవజనుల ప్రార్థన మీద ఆధారపడింది. ఇశ్రాయేలీయులు, యూదుల చరిత్ర ప్రవక్తల ప్రార్థనల మీద ఆధారపడింది. మన ప్రభు ఎప్పుడు కొండకు వెళ్ళి ప్రార్థిస్తూనే ఉండేవాడు ఏకాంతంగా. తన శిష్యులను కూడా వెంట పెట్టుకుని వెళ్ళి ప్రార్థనలో ఉన్నాడు. కొన్నిసార్లు వారిని మేల్కొలిపి అయ్యో మెళుకువగా ఉండి ప్రార్థన చేయమని ప్రార్థనలో ప్రోత్సహించాడు తన సేవకులను మన ప్రభు. ప్రపంచంలో పేరుగాంచిన గొప్ప దైవజనులు సైతం కూడా మీ విజయాలకు కారణం ఏమిటి అని అడిగితే 1 ప్రార్థన, 2 ప్రార్థన, 3 ప్రార్థన అనే మాటని ముమ్మారు పలికినట్లుగా ఈ క్రైస్తవ చరిత్రలో, సేవా చరిత్రలో గొప్ప దైవజనులు, బిల్లీ గ్రహం గారు వంటి గొప్ప గొప్ప దైవజనుల నోట మనం విన్నాం. హల్లెలూయా. దైవ సేవకులుగా దేవునికి మహిమకరమైన పరిచర్యలో వర్ధిల్లాలి అంటే ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దైవ సేవకుల ప్రార్థన విలువైనది, దైవజనుల ప్రార్థన విలువైనది, అభిషిక్తుల ప్రార్థన విలువైనది. అందుకే నేను ఎప్పుడు కూడా మీ అందరి ప్రార్థన సహాయాన్ని నేను కోరుకుంటూ ఉంటాను. మనమే గొప్పవారమని ఎప్పుడు కూడా అనుకోకూడదు. పేరు రావచ్చు, ఐశ్వర్యం రావచ్చు, సంఘం పెద్దది కావచ్చు, సరిహద్దులు విస్తరించినంత సేవ పెరిగుండొచ్చు, అయినను మనమెన్నడూ కూడా మనమే గొప్పవారమని అనుకోవడానికి వీలు లేదు. నా తోటి సేవకుల ప్రార్థన నాకు కావాలి అని ఖచ్చితంగా నేను కోరుకోవలసిన వాడనై ఉన్నాను. ఒక సమయంలో అంటాడు యేసు ప్రభు, ఇదిగో మిమ్మల్ని అపవాది జల్లించవలని చూశాడు, కానీ నేను మీ కొరకు తండ్రిని వేడుకున్నాను అంటాడు. మీకు ఒక విషయం తెలుసండి, అపవాది మనలను శోధించుటకును, మన కుటుంబములను గందరగోళము చేయుటకును, మన పరిచర్యలను గలిబిలి చేయుటకును సాతానుడు ఎన్నో అగ్ని బాణములు ఎత్తిపట్టుచు ఉన్నప్పుడు మన కొరకు మన ప్రభు కూడా విజ్ఞాపన చేసి ఉన్నారు. హల్లెలూయా. ఆత్మదేవుడు మూలుగుచున్నాడు, అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నాడు.
కాబట్టి దేవుని సేవకులారా, ప్రభు పరిచర్యలో ఉన్న గనులారా, అక్కడ దైవ సేవకులు ప్రార్థన చేస్తూ మా మొరను ఆలకించమని దేవుని యొద్ద మొరపెడుతున్నారు. దైవజనులారా, దేవుని సేవకురాండ్రైన మీకు ప్రభు పేట వందనములు చెల్లించి చెప్పుచున్నాను, ఎక్కువ ప్రార్థనలో పెనుగులాడండి. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రభు తోటలో నా జత పనివారలారా, ప్రార్థనా సమయాన్ని ఎక్కువ మీరు కలిగి ఉండండి. ప్రార్థన ద్వారా ఏం జరుగుతుందో తెలుసండి. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు. చాలండి. మన దేవుడు ఆయనకు మొర్రపెట్టే సేవకులను, ఆయనకు ప్రార్థన చేసే సేవకులను ఆయన ఎంత మాత్రము కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. మైకు లేక బాధపడుతున్న వారు మైకు కొనుక్కోలేని సేవకులు ఉన్నారు, మిమ్మల్ని దేవుడు ఆదుకుంటాడు. మందిరం కట్టుకోలేని సేవకురాండ్రు ఇక్కడ ఉన్నారు, మీరు బాధపడొద్దు, దేవుడు మిమ్మల్ని ఆదుకోబోతున్నాడు. పిల్లలకి వివాహాలు చేయలేకపోతున్న సేవకురాండ్రు ఇక్కడ ఉన్నారు, మీరు బాధపడొద్దు, దేవుడు మిమ్మల్ని ఆదుకోబోతున్నాడు. హల్లెలూయా. సభలు పెట్టాలనే కోరిక ఉండి సభలు పెట్టడానికి ఆర్థిక స్తోమత లేక కృంగిపోతున్న సేవకురాండ్రు ఇక్కడ ఉన్నారు, మీరు ఆధారపడొద్దు, దేవుడు మిమ్మల్ని ఆదుకోబోతున్నాడు. నమ్మితే చప్పట్లు కొట్టి బిగ్గరగా చెప్పండి, ఇంకా బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా. ఒక మాట అడుగుతాను, గౌరవనీయులైన దైవ సేవకులారా, దేవుడు ఆదుకోకపోతే మనం ప్రభు పరిచర్యలో ఇక్కడ వరకు రాగలిగే వాళ్ళమా అండి? మీరు చెప్పండి. ఇక్కడ వరకు మనం రాగలిగే వాళ్ళం కాదు. సేవకులు ప్రార్థిస్తే, దేవుని పాదాలు పట్టుకుంటే, మనం ప్రార్థన చేస్తున్న వారిగా ఉంటే, అమ్మా అయ్యా దేవుడు ఏం చేస్తాడంటమ్మా, మనల్ని ఆదుకుంటానంటున్నాడు. హల్లెలూయా. మరొక అనుభవాన్ని, మరొక వాక్య భాగాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 19వ కీర్తన 11వ వచనాన్ని మనం చదువుకుందాం. వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆలకించుడి. నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. నిజంగా మీ సంఘాలు అభివృద్ధి చెందాలి, పరిచర్యలో మనము గనులైన సేవకులుగా దీవించబడాలంటే వివేకమును, వినయమును, తగ్గింపును కలిగి ప్రయాణం చేసే సేవకులుగా మనం ఉండాలి. నేను చెప్పే మాటలన్నీ సేవకుల కొరకే చెప్తున్నాను. మనకంటే చిన్నవారు వాక్యం చెప్పినా వినయ మనస్కులమై వినాలి. మనకంటే చదువు తక్కువ వారు వాక్యం చెప్పినా వారు అభిషిక్తులు, దేవుడు ఎన్నుకున్న సేవకులు గనక విధేయత కలిగి మనం ఆలకించాలి. దేవుడు ఎక్కడ నీతో మాట్లాడినా, ఏ సేవకుల సెమినార్లో మాట్లాడినా, ఏ పాస్టర్స్ మీటింగ్లో మాట్లాడినా వినయముతో స్వీకరించండి ఆ వాక్యాన్ని. దేవుడు మాట్లాడుచున్నప్పుడు దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు, దేవుడు నాతో మాట్లాడుచున్నాడు, నన్ను గద్దించుచున్నాడు. నేను ఇంకా నా ముందు ఏ పని ఉంటే, ఏ పని చేయలేక నిర్లక్ష్యంగా ఉన్నానో ఆ పనిని ఎందుకు నిర్లక్ష్యం చేశానని ప్రభు నన్ను గద్దిస్తున్నాడని దేవుని దైవజనులు నీతో మాట్లాడుచున్నప్పుడు ఆ మాటలకు నువ్వు విధేయత కలిగి దేవుని హెచ్చరికను గౌరవించే బిడ్డవై ఉండాలి. ఆ వాక్యాన్ని వినయముతో స్వీకరించండి, ఆ వాక్యాన్ని విధేయతతో స్వీకరించండి. ఏ సేవకుడు వివేకముగా ప్రవర్తిస్తాడో, ఏ సేవకురాలు వివేకముగా ప్రవర్తిస్తారో వారిని దేవుడు పిల్లరా హెచ్చిస్తానన్నాడు, ప్రసిద్ధికెక్కిన వారిగా చేస్తానన్నాడు, గనులైన వారిగా దీవిస్తానన్నాడు. నిజంగా ఈ ఆశీర్వాదాలు నీకు కావాలంటే తగ్గింపు, వినయము, విధేయత, ఆ యొక్క వివేకమును కలిగిన వారిగా మనం పరిచర్య చేయాలి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు మనం ఆయన వాక్యానుసారమైన సేవకులుగా ఉన్నప్పుడు మన తరమే కాదు, మన నెక్స్ట్ జనరేషన్ కూడా దేవుడు దీవిస్తాడు. కీర్తనల గ్రంథము 102వ కీర్తన 28వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ సేవకుల కుమారులు నిలిచియుందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. ఎంత అద్భుతమైన మాట అండి. అంటే దేవుడు తన సేవకుల పిల్లలను విడిచిపెట్టను అని ప్రమాణం చేస్తున్నాడు. ఎంత గొప్ప మాట అమ్మా. మనం 500 మంది సంఘం కట్టకపోయినా పర్వాలేదు, కానీ మన ఇంట్లో మన గర్భమున పుట్టిన పిల్లలందరినీ రక్షించుకుంటే ఆ తృప్తి, ఆ సంతోషము చాలా ప్రత్యేకంగా ఉంటుందనే విషయాన్ని మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ఒకవేళ మనము 100 మందిని బాప్తీసాలు ఇచ్చి మార్చినా మన ఇంట్లో ఒక్కరు మారకపోతే ఆ ముళ్ళు, ఆ మనసు గాయం, ఆ వేదన చాలా భయానకమైనటువంటి దుఃఖానికి, కృంగుదలకు దారితీస్తుంది.
నడుస్తుందనే విషయాన్ని కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి అభిషిక్తులైన గౌరవనీయులైన దేవుని సేవకులారా, సేవకురాండ్రారా, నా మనవిని ఆలకించండి. దేవుడు మీ గొప్ప ఆత్మీయతను బట్టి, మీ వ్యక్తిత్వాన్ని బట్టి, మీ ప్రార్థనా జీవితాన్ని బట్టి, మీ విధేయతను బట్టి, మీరు ఎదుటి వారు ప్రకటించి బోధించినప్పుడు వినయముగా విని పాటించే వాక్యమునకు లోబడే మీ వ్యక్తిత్వాన్ని బట్టి దేవుడు మీ పరిచర్లను దీవిస్తాడు, మిమ్ములను ప్రసిద్ధికెక్కిన వారిగా చేస్తాడు. మీ సంతానాన్ని కూడా తన గొప్ప ఆశీర్వాదాలతో దేవుడు నింపుతాడు. ఇదంతా ఎవరి కొరకు? దేవుడు డైరెక్ట్గా ఏర్పాటు చేసుకున్న ఆయన సేవకుల కొరకు. మన మూలవాక్యం ఏమిటి? మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆయన సేవకులమై ఉన్నాం. ఇదిగో ఇతడు నా సేవకుడు, ఇతను నేను ఏర్పరచుకొని ఉన్నాను. మనము మనుషులు ఏర్పాటు చేసుకుంటే వచ్చిన సేవకులము కాదు. మనల్ని ఎవరో నిలబెడితే సేవలో ఒక బలిపీఠ యొద్ద నిలబడిన వారిని కాదు. ఆ పరమ తండ్రి మనలను ప్రేమించి మనం ఇంకా పాపులమై ఉండగా ఆయన ప్రియకుమారుని మన కొరకు పంపించి, ఆయన ప్రియకుమారుడైన మన రక్షకుడైన యేసుక్రీస్తు త్యాగము ద్వారా, బలియాగము ద్వారా, రక్తదానము ద్వారా, ప్రాణ త్యాగము ద్వారా, పునరుద్ధానము ద్వారా, ఆయన ఆరోహణము ద్వారా అద్భుతమైన నిరీక్షణను మనకిచ్చి ఈరోజు మనమందరము కూడా ఆయన సేవ చేసే భాగ్యవంతులుగా ఆయన ద్వారా ఏర్పాటు చేయబడ్డాం. ఇది చాలా గొప్ప ధన్యత. ఈ లోకములో ఎవరికీ లేని భాగ్యం. ఒక ఆఫీసులో ఒక ఎంప్లాయీకి వాళ్ళ ఆఫీసు వాళ్ళు మాత్రమే నమస్కారం చెప్తారు. ఒక కంపెనీలో వాళ్ళ కంపెనీ వాళ్ళు మాత్రమే గుడ్ మార్నింగ్ అనో నమస్కారం అనో చెప్తారు. విన్నారండి? అలాగే ఇలా ఎన్నో కానీ ఒక దైవజనుడికి, దైవజనురాలకి ఎంతో మంది ప్రభు పేరట వందనములు చెప్తారు. హల్లెలూయా. నీకు దేవుడిచ్చిన ఆధిక్యత దయచేసి కాపాడుకో. 1, ప్రార్థనాపరుడిగా ఉండు. 2, వివేకముగా ప్రవర్తించు. 3, నీకంటే చిన్నవారు వాక్యం చెప్పిన ఆ వాక్యం విని వాక్య ప్రకారముగా నడుచుకో. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ప్రసిద్ధి చేస్తాడు, ఘనతకెక్కే కురిపిస్తాడు. అంతేకాదు నీ తర్వాత నీ గర్భఫలమైన బిడ్డలను కూడా దేవుడు ఆశీర్వదించి హెచ్చిస్తాడు. ఇంతకంటే మనకేం కావాలండి? అందుకే ఆయన చేత సేవకులుగా ఏర్పాటు చేయబడిన మనము ఆయన మహిమ కొరకు సేవలో ముందుకు వెళదాం. ఆ కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.